ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీకు కర్కాటక లగ్నం వారికి 6వ ఇంటి అధిపతి అలాగే 9వ ఇంటి అధిపతి వ్యయస్థానంలోకి వచ్చారు. వివాహాది ప్రయత్నాలు చేయాలనుకునే వారికి, గృహప్రవేశాలు చేయాలనుకునే వారికి, ఏదైనా మంచి మంచి ఫంక్షన్లు, ఏదైనా మంచి మంచి గ్యాదరింగ్ చేయటం, ఇల్లు కట్టుకోవడం, వివాహం చేయడం, సీమంతాలు, ఇలాంటి మంచి వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకున్న వారికి కలిసి రావు కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, భాగ్యాధిపతి 6వ ఇంటి అధిపతి, ఈయన వచ్చి వ్యయంలో పడ్డం ఇక్కడ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క మిథునంలో ఉండడం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు. ఎందుకంటే ఈ 6వ ఆధిపత్యం అని చెప్పుకున్నాం మనం ఇది వరకు. 6, 8, 11 అధిపతులు ఎవరి క్షేత్రంలో వాళ్ళు ఒకరు ఇంట్లో ఒకరు ఉన్నట్టు ఆ క్షేత్రాలలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం. కాకపోతే మనకు భాగ్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి ప్రయాణాలలో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. జర్నీస్ చేసేవారు కొంచెం ఇబ్బంది. హైఫై ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వారికి, సాఫ్ట్వేర్ సైడ్ బాగా మంచిగా ముందుకు వస్తామా అనుకున్న వారికి ఈ విషయాలలో కొన్ని తటస్థంగా ఉంటాయని చెప్పవచ్చు. కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఎగుడు దిగుడులుగా వెళుతూ ఉంటుంది. సో ఇది ఒక కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి మీకు 2వ ఇంటి అధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి ఈ యొక్క 6వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి అని చెప్పుకున్నాము. ఉద్యోగంలో బాగుంటుంది. ఎందుకంటే మీకు చతుర్థాధిపతి అలాగే ఈ యొక్క లాభాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉండడం చాలా మంచి ఆపర్చునిటీ. మీరంతా టెక్నికల్ సైడ్ వర్క్ చేస్తారు. ఈ టెక్నికల్ సైడ్ అన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని టచ్ చేయొద్దండి. సాఫ్ట్వేర్ రంగం అన్నది అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది. ఇంకా అది కొలాప్స్ అయ్యి ఇంకా దాని జీవితంలో మర్చిపోయి వేరే ఉన్న భూమిని కాపాడుకుంటూ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా చక్కగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకున్నటువంటి మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి కొంచెం మీకు ఇబ్బందికరంగా మార్గాన్ని కలగజేసేవాడు ఎవరంటే శని భగవంతుడు. శని మీకు సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి. ఈయన వచ్చి మీకు భాగ్యంలో కూర్చున్నాడు. తండ్రి గారికి ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే 2వ ఇంటి అధిపతి అలాగే షష్టాధిపతి ఉంటే ఈ యొక్క మిథున రాశి వారికి దశమాధిపతి ప్లస్ షష్టాధిపతి, ఈయన ఈ 2 మార్గాలు ఈ కర్కాటక రాశి వారికి మంచిని చేకూర్చే విధంగా లేదు. దీన్ని బట్టి చూసినట్లయితే ముందుగా మీరు చేసుకోవాల్సింది, మిమ్మల్ని మీరు శాంతింపజేసుకోవాల్సింది, ఎక్స్పెషల్లీ ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడాను చక్కగా నువ్వు ఉండలు తినాలండి. శనికి తైలాభిషేకం చేసుకున్నాక మీ అంతటా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. దానికి దక్షిణలు పెట్టాలి, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఆయనకు చెమిలి అంటుందండి. ఈ నువ్వులది నల్ల నువ్వులది దంపేసి బెల్లం వేసి ఉండపెట్టి ఆయనకు ప్రదక్షిణ చేసుకొని నువ్వుల్లో నెత్తిన పోసి వస్తాం. అలాగే చేసుకోవచ్చు. ప్రతి వారం పోయి అలా చేసుకోవచ్చు, లేదు నెలలో 3 సార్లు చేసుకోవచ్చు. దీనికి మంచి విరుగుడు, శనికి మంచి విరుగుడు ఇది. మీరు చేయవలసిన ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణల అనంతరం ఈ యొక్క ఆంజనేయ స్వామిని పూజలు చేసుకోవడం చాలా మంచిది. శని మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సప్తమ అష్టమాధిపతి మీకు కొంచెం తండ్రి గారి విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అనారోగ్యం మీకు కూడా ఈ పీరియడ్ పెద్ద అనుకూలంగా లేదు.
మీకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండి శనికి చేసుకుంటూ, ముసలం పడ్డ వాళ్ళకి శని ఎప్పుడు వస్తుంది, మనకు ఋతువుల్లో కూడా శని ఉందండి. ఎప్పుడు మార్గశిరం కార్తీక మాసాలకు శని వర్తిస్తాడు. అంటే నవంబర్ డిసెంబర్ నెలలలో శని వర్తిస్తాడు. పుష్యమి మాసం అంటాం కదా, మార్గశిర మాసం, పుష్యమి మార్గశిరం, ఈ 2 మాసాలు ఆయన వర్తిస్తాయి. స్కిన్ పగిలి ముడతలు ఏర్పడతాయి. శని ఆ కాలంలో శని ఎందుకు ఆ టైంలో వచ్చాడు, ఆ ముసలి రూపం మనకు ఎందుకు వస్తుంది, ఆయన వృద్ధుడు, నవగ్రహాలలో వృద్ధుడు. ఆయన పీరియడ్ వచ్చినప్పుడు మనకు కూడా వృద్ధాప్యం సంప్రాప్తి చెందుతుంది. దాన్ని ఆలోచించకుండా సొంతంగా ఏవేవో క్రిములు రాసేయండి, ఇదేంటి ఆ శని ఏంటి అన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, దానికి రీజనబుల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆలోచించండి. ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి స్వస్తి.